ఇప్పటిదాకా ఆఖరికి 0.01% ఓట్లు కూడా పడవు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ వైఖరి ఒకసారి చూశారు కాబట్టి బీజేపీ పట్టు అనేది ఆంధ్రప్రదేశ్లో లిటరలీ నథింగ్. అండ్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వకపోవడానికి కారణం కూడా మోడీ షా ప్రభావమే అని ఇప్పటిదాకా చాలామంది నమ్ముతానే ఉంటారు. ఇలాంటి తరుణంలో ఒక్కడ తృణమూల్ కాంగ్రెస్ నుంచి 20 మంది ఎంపీలని వాళ్ళ మద్దతు పరులుగా వాళ్ళు డిక్లేర్ చేసుకుని టీఎంసీని రెండుగా చీల్చి ఈరోజు వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీకి ఐడెంటిటీ లేదన్న సిచ్యువేషన్కి దీదీని తీసుకెళ్ళి దీదీ ఇంటిపైన సిఐడి దాడులు చేయించి అక్కడ ఏమీ సీజ్ చేయకుండా బయటకు వచ్చేసి ఇది ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఓటర్స్ ఆర్ వెరీ డిఫరెంట్ ఇన్ బెంగాల్ అండి. వెస్ట్ బెంగాల్లో ఓటర్స్ ప్రతి ఒక్కటి సెన్సిటివ్గా అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళ మీద ఈరోజు రుద్దబడిన ఈ 58 మంది ఎవరైతే పార్టీ మార్చుకుని వెళ్ళిపోయి రెబెల్ గ్రూప్ కింద ఎస్టాబ్లిష్ అవుతున్నారో వాళ్ళందరికీ పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మిగతా ప్రాంతాలు వేరు, వెస్ట్ బెంగాల్ వేరు. కానీ ఇదే పట్టుగా తీసుకుని డీలిమిటేషన్ బిల్లును ప్రాసెస్ చేసుకుని ఇదే కాకుండా పాస్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వైపు ఎంతవరకు మగ్గు చూపిస్తారు, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన వనరులు గ్రిప్ ఎంతవరకు తగ్గుతుందన్న విషయంపై కూడా ఆలోచించాలి. ఒక్కసారి కంఫర్టబుల్ పొజిషన్లో మోడీ షా కనుకుంటే బీజేపీ ఉంటే వాళ్ళు ఎవరిని బేఖాతరు చేస్తారు. మనం చూసుకుంటే తిరుపతి లడ్డు అవ్వనండి, లేకపోతే లిక్కర్ కుంభకోణం అవనండి, అంతిమ లబ్ధాడు దాకా వెళ్తే ఏది అంతిమ లబ్ధాడు డోర్ కూడా నాక్ చేయరు. ఇస్తాం అంటారు, నోటీసులు కూడా వెళ్ళవు.